అంటే ఈ రాజగోపాల్ రెడ్డిలు, వెంకటరెడ్డిలు వీళ్ళ మాటల్ని, వీళ్ళ చేష్టల్ని, వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు. వీళ్ళ ఎన్ని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయి. ఒక మాట అంటారు, మళ్ళీ వెనకనే సాటంగా పోయి కాంప్రమైజ్ అవుతారు. ఎన్నిసార్లు చూడలే మనం. రేవంత్ రెడ్డి 25 కోట్లకు కొనుక్కొచ్చుకున్నాడు అని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి, ఇదే వెంకరెడ్డి మాట్లాడండు. గాని నాయకత్వంలో పనిచేస్తామా, మేము ముందేనే ఉండం, వెళ్ళిపోతామని చెప్పి ఒక దాని వెళ్ళిపోయింది నా బయటికి. కాసేపు అలిగి వెళ్ళిపోయిండు. మళ్ళా మేము ఇంత పెద్ద మనలో అని చెప్పుకుంటారు. పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతకలేమనే సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలుస్తానని వచ్చిండు తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ ఉత్తయ్య ఎవరన్నా నమ్మితే అది అమాయకత్వం. కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు. ఒకవేళ నిజంగానే ఆయనకు అంతా దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడగట్టాలి, అందరినీ మాట్లాడాలి. ఈ మాటను ఖండించేటోళ్ళు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి. నిజంగా ఎంతమంది ఉన్నారో. అసలు ఈయనే ఉండడు, మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతోనంటే వీళ్ళే ఉండరు మాట మీద. వీళ్ళ అన్నదమ్ములు కేవలం వీళ్ళ పదవుల కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాయిలో నూకుతారు, వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు.